మా కోసం మేము పోరాడట్లేదు, ఈ దేశం కోసం పోరాడుతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి మానవ జాతిని కాపాడడం కోసం పోరాడుతా ఉన్నాం. ఈ పోరాటం ఈ దేశం కోసం ఎట్లా అవుతుంది? మీ జాతి కోసం కదా, మీ హక్కుల కోసం కదా అని ప్రశ్నించవచ్చు మనం. ఎక్కడైనా ఆదివాసీ తెగలు జాతులు ఉద్యమిస్తున్నాయంటే దేనికోసం ఉద్యమిస్తాయంటే, సుమారు ఆదివాసీ భారతదేశంలో సుమారు 20 రాష్ట్రాల్లో ఉంటున్నారండి ఆదివాసీ తెగలు. ముఖ్యంగా 5th షెడ్యూల్లో ఒక 13 రాష్ట్రాలు ఉంటాయి, 6th షెడ్యూల్లో ఒక 4. ఏ షెడ్యూల్ ప్రాంతంలో మూమెంట్ వచ్చినా అది భూమి కోసమై ఉంటుంది, నీళ్ళ కోసమై ఉంటుంది, అడవి కోసమై ఉంటుంది. అంటే ఈ భూమిని అడవిని ఎందుకు కాపాడాలంటే ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. అడవి కోసం పోరాటం చేస్తే దేశం కోసం పోరాటం చేసినట్లు ఎట్లా అవుతుంది అంటున్నాను. టెక్నాలజీ పరంగా నువ్వు డెవలప్ అవ్వు, నో ప్రాబ్లం. టెక్నాలజీ లేటెస్ట్ సైన్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ సైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడగలదా? వాతావరణ సమతుల్యతని కాపాడేటటువంటి ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? అడవి. అడవి ఉండాలని పోరాటం చేస్తుంది ఎవరు తెలుసా? ఆదివాసి. వాతావరణ సమతుల్యత ఎవరికి అవసరం? ఆదివాసులకు అవసరం, దేశానికి అవసరమా? దేశానికి అవసరం.